ఈ గ్యారేజ్ లో నా కోవిడ్ అతను ఏంటంటే పాత బండి సర్వీస్ కి అయితే ఇచ్చాడు. ఎందుకంటే వెనకాల డిక్కీ అయితే పడ్డంలా ఇంకా నా కోవిడ్ అతను వచ్చాడు కదా, లెక్కంతా కట్టేసాడు. ఈ మనిషి దగ్గర బేగాలు అయితే ఉన్నాయి. ఇంతకు ముందు ఈ ముళ్ళు ఏంటంటే డోడ వణుకుతాంది, ఇప్పుడు ఏం వనకడం వల్ల పర్ఫెక్ట్ అంతా. ఇంతకు ముందు ఈ డిక్కీని అయితే లేబులే వేయాల్సి వచ్చింది, ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ అయితే. ఈ పెద్ద ఆయన ముఖం చూసా అంటే మన ఇండియాలా ఉన్నది, కాకపోతే అరబిక్ లో ఏం రాచాడు చూడ, గబగబా రాయచ్చాడు. అయితే నాకు తెలిసి ఆ పెద్ద ఆయన 10 సంవత్సరాల నుంచి కోవిడ్ లో ఉన్నాడు అనుకుంటా. అరబిక్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కత్తి మీద నడిచినట్టే మావా, ఎందుకంటే కొన్ని సంవత్సరాలంతా కూర్చొని దాని మీద దృష్టి పెట్టుకుంటే అప్పుడైతే వచ్చేది అరబీ. ఆ గూగుల్ వచ్చే 40 డిగ్రీలు ఎన్నో ఉన్నది, కాకపోతే ఇక్కడ కార్ లో సింబల్ అని చూపించింది 48 డిగ్రీలు 47 డిగ్రీలు చూపించింది అంట. ఎంత వేడు ఉన్నదరా అంటే ఆ మిర్రర్ ఉన్నలా దాని మీద ఏలు పెట్టినంటే కాలిపోతుంది నా ఏలు. ఇంకోటి వచ్చి ఈ స్టీరింగ్, ఇదైతే సాగునంగా చేతులు అయితే బొబ్బలు పోతున్నాయి అంత వేడిగా. ఈ బండి అక్కడ రిపేర్ కి ఇచ్చా కదా, నేను ఒకసారి లోపల కూర్చుంటే నా ముడ్డు అయితే కాలిపోయింది సుర్రని. ఇప్పుడు రూమ్ కి వచ్చి నా బాధ అంతా చెప్పుకున్నా, ఎందుకంటే నా ముడ్డు కలిపి నా చేతులు కలిపినాయి అని చెప్పి ఎండకి. నేనైతే ఎండాకాలం అయితే బెస్ట్ అని చెప్తా, ఎందుకంటే చలికి అయితే తట్టుకోలేవు, ఆడిగాడికి గడగట్టిపోతాయి చలికాలం అయితే. మీకు అందరికి చెప్పేది నేను ఏంద్రా అంటే ఈ దరిద్రం కూల్ డ్రింక్స్ జ్యూస్ దాకా చల్లగా నీళ్ళు తాగి చూసి అయితే పోసుకోండి సరేనా, లేదంటే తురుపు దిగి మలుకోవడమే మళ్ళా.